అంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే 2019 నుంచి ఇద్దరు కలిసే ఉన్నారు అంటూ కూడా సో కలిసే ఉన్నాం క్యారవాన్ లో కూడా చాలా సార్లు అత్యాచారానికి నాకు ప్రయత్నించాడు అని చెప్పి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అంటే ఎందుకంటే మీరు అదే కొరియోగ్రాఫర్ గా మీరు చూసే ఉంటారు, క్యారవాన్ లో మీరు తిరిగే ఉంటారు, అంటే అందులో పాసిబుల్ అవ్వచ్చా? అంటే క్యారవాన్ అనేది ఎలా ఉంటుంది అంటే జస్ట్ హాఫ్ సిట్టింగే ఉంటుంది, ఒక మనిషి పడుకొని ఇంకో మనుషులు ఇద్దరు కూర్చోవడానికే ఉంటుంది. క్యారవాన్ అనేది ఎందుకు ఇస్తారంటే ఒక జస్ట్ రెస్ట్ కోసం ఇస్తారు, ఆడ ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు ఒక సాంగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక అసిస్టెంట్, మేల్ అసిస్టెంట్, ఫీమేల్ అసిస్టెంట్ కంపల్సరీ అయితే ఉండాలా. వాళ్ళు డిస్కషన్ చేస్తారు, లేదా కొంతమంది హీరోలు వస్తారు, కొంతమంది డైరెక్టర్ లోపల వచ్చి కూర్చుంటారు. కాబట్టి ఆ క్యారవాన్ లో ఏం జరిగింది అనేది ఆ అమ్మాయి కానీ ఆ మాస్టర్ కానీ చెప్తేనే మనకు తెలుస్తుంది. ఆ క్యారవాన్ అనేది ఏంది, అదొక స్పెషల్ రూము, గెస్ట్ రూము, దాంట్లో డిస్కషన్ చేసుకోవడానికి ఇస్తారు. కొంతమంది ఇష్టం, ఇప్పుడు అమ్మాయి ఇష్టపడే అబ్బాయి ఇష్టపడితే మనం ఏం చేస్తాం అంతే. అది మనం చెప్పలేము, అది వాళ్ళిద్దరు ఇష్టపడ్డరా లేకపోతే ఇష్టపడలేదా. ఆ సిచ్యువేషన్ మొత్తం ఈ మాస్టర్ గారు ఎక్కడ ఉన్నా కానీ ఒక చిన్న ఇంటర్వ్యూ లేకపోతే ఒక వీడియో ఇస్తే దానికి మనం 10 చెప్పొచ్చు, లేకపోతే దాని గురించి 10 మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అనుకున్న దాన్ని ఇప్పుడు జానీ మాస్టర్ మనస్తత్వం అయితే చాలా గుడ్ పర్సన్. ఎందుకంటే నేను చూశాను ఆయన ఫోన్. ఇంకోటి కూడా జానీ మాస్టర్ గురించి ఒకటి చెప్తున్నా, చాలా మంది ఎవరైనా ఆయన నెంబర్కి కాల్ చేస్తే ఫోన్ చేస్తే పక్కా మాట్లాడతారు. అవును, నాతో కూడా చాలా సందర్భాలు నీతో మాట్లాడాల్సిన అవసరం, నాతో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆయన మాట్లాడతారు కాబట్టి ఆయన గొప్ప మనస్తత్వం అనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే నాటే జోకు. అట్లాంటి ఆయన 10 మందికి ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నంటే ఆయనకి ఏ ఉద్దేశం లేదు. కానీ ఆ సిచ్యువేషన్, ఇప్పుడు అమ్మాయి అయితే కేసు పెట్టింది, జానీ మాస్టర్ నిందితుడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మొత్తం తెరవాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు, జానీ మాస్టర్, అమ్మాయి. అందుకోసం ఒక 2 days అవుతే దీని మొత్తం బండారం బయటపడుతుంది. అప్పుడు దాని గురించి తర్వాత మనం ఘోరంగా మాట్లాడుకుంటాం. ఓకే, రైట్. అంటే దీని ఇష్యూకి సంబంధించి కూడా వాళ్ళ వైఫ్, జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెనే హెల్ప్ చేసింది, పెళ్లి మతాన్ని మార్చుకోవాలని చెప్పి కూడా చాలా సందర్భాలు నాపై అత్యాచారానికి పాల్పడ్డ విషయాలు కూడా ఆమెకు తెలుసు అని చెప్పి కూడా ఈమె PS లో పేర్కొనడం మనం చూస్తున్నాం. అంటే దీని ఏ విధంగా చూస్తున్నాం? ఇప్పుడు నాకు తెలిసిన సిచ్యువేషన్ ఏంటంటే, మేము మాట్లాడుకున్న మా యూనియన్లో, వాళ్ళ యూనియన్లో పొద్దున్న ప్రెస్ మీట్లో జరిగింది ఏంటంటే, నాకు తెలిసి ఇవాళ కానీ రేపు కానీ కంపల్సరీ వాళ్ళు చర్చకు వస్తారంట. ఆ చర్చలో మరి ఏం చెప్తారు ఏంది అనేది, ఆ ఆధారాలు ఏంది. అమ్మాయి అయితే ఇక్కడ వరకు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలే. ఆ అమ్మాయి మాట్లాడలే, జానీ మాస్టర్ మాట్లాడలే, వాళ్ళ భార్య కూడా మాట్లాడలే. ఈ ముగ్గురు మాట్లాడి అసలు దీని సిచ్యువేషన్ ఏంది, యూనియన్కి తీసుకెళ్తారా, లేకపోతే ఫిల్మ్ ఛాంబర్కి తీసుకెళ్తారా, లేకపోతే ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే పోలీసు వాళ్ళ ద్వారా పెడతారా, ఏది పెట్టినా తొందర మాట్లాడేది. ఎందుకంటే ఇది అమ్మాయి విషయం కాబట్టి తొందర మాట్లాడి దీన్ని ఖతం చేస్తే. అలాగే ఇంకోటి కూడా ఏంటంటే, ఏ కొరియోగ్రాఫర్ అయినా, ఏ డాన్సర్నైనా మంచిగా చూసుకోండి. ఎందుకంటే ఒక అసిస్టెంట్ అనే వాళ్ళు సెకండ్ కొరియోగ్రాఫరే. ఎందుకంటే వాళ్ళని చులకన చూడొద్దు. నువ్వేదో కొరియోగ్రాఫర్ అయితే పెద్ద తోపు అయినట్టు ఏం కాదు. ఇవాళ నువ్వైనా రేపు వాళ్ళు అవుతారు అంతే. తప్ప నుంచి ఏదో నువ్వు కొరియోగ్రాఫర్ అయినా అని చెప్పి వాళ్ళని చులకన చూడటం కానీ, డాన్సర్లను కూడా చులకన చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. అలా ఎవరైనా బయట డాన్సర్లు అయినా స్టూడెంట్లు వస్తారు మీ దగ్గరికి, స్టూడెంట్స్ వాళ్ళ మమ్మీలు వస్తారు. వీళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి కొంచెం మంచిగా సపోర్ట్ చేసి వాళ్ళతో మంచిగా ప్రయత్నించాలని కోరుకుంటాం. రైట్. ఇంకోటి మాస్టర్, అంటే రీసెంట్గా తనకి నేషనల్ అవార్డు రావడం, సో ఇవన్నీ రాజకీయంగా తను ఎదుగుతున్నాడు అని చెప్పి కూడా, అంటే కొంతమంది వర్షన్ ఇది ఉంది. సో రాజకీయంగా ఎదుగుతున్నాడు, అలాగే ఆ నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి కూడా తన పేరుని ఖరాబ్ చేద్దామని చెప్పి కూడా ఇలా చేశారంటూ కూడా కొంతమంది అనుకుంటారు. అదైతే పక్కా నిజమే. ఎందుకంటే ఒక లారీ డ్రైవర్ కొడుకు జానీ మాస్టర్, అట్లాంటి ఒక మనిషి ఇప్పుడు నేషనల్ అవార్డు కొట్టిందంటే అది చాలా మామూలు కాదు. అసలు నేషనల్ అవార్డు అంటే చాలా టోప్ డాన్సర్లు ఉన్నారు, అది రావటం చాలా అంటే ఒక గొప్ప పేరు అనమాట. అలాంటి పేరు వచ్చింది అని తొక్కటానికి ప్రయత్నిస్తున్నారా, లేకపోతే వాళ్ళ యూనియన్ వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే వేరే పెద్దవాళ్ళు ఏమన్నా హ్యాండ్ చేస్తున్నారా, లేకపోతే ఈయన ఏమన్నా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసినందుకు పార్టీ వాళ్ళు చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఇంకోటి కూడా, అంటే వైసీపీ వాళ్ళ నుంచి ఎవరు చేస్తున్నారా, దీనికి మొత్తానికి కంట్లు బల్లా గుద్దినట్టు దొరకాలంటే జానీ మాస్టర్ బయటికి రావాలి. సో ఇంకోటి, తనకు ఎంతో ఇష్టంగా ప్రచారం చేసిన జనసేన పార్టీ నుంచి కూడా తనని నిన్న నైట్ తనని తీసేయడం జరిగింది. ఆయన పార్టీలు ఏమి ఇచ్చారని తీసేసారు. ఆయన పార్టీలు సభ్యత్వం లేనట్టు ఇప్పుడు జానీ మాస్టర్ అంటే ఏ విధంగా చూసుకోవాలి? అసలు ఆయనకి ఏమి ఇచ్చారు? ఆయనకి ఏదన్నా జనసేన ఈ పలానా హైదరాబాద్కి నువ్వు జనసేనకి ఇదే, లేకపోతే జనసేనలో ఆయన కార్యకర్తకు కూడా పనిచేయలే. పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి సాంగ్ చేసినంతే, ఎక్కడ ఏమి ప్రచారంలో పాల్గొన్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక సన్మానం చేసి ఆయనకు ఒక అవార్డు ఇచ్చి నువ్వు జనసేన పార్టీకి ఒక లీడర్ని ఇచ్చిరా? ఇయ్యలేదు. మరి ఈయన కూడా పార్టీలో, అంటే పవన్ కళ్యాణ్ ఒక సందర్భాలలో జానీ నమ్మిన వ్యక్తి అన్నాడు. జానీ ఈ పార్టీకి మొత్తానికి ఒక హెడ్, ఒక ప్రెసిడెంట్, అది ఎక్కడ చెప్పలేగా. అయితే దానికి అవన్నీ ఏముండవు. ఇక
ఏమో ఆరోపణలు ఉన్నాయి ఏమున్నా కానీ ఇది అమ్మాయి విషయం కాబట్టికే మనం వాటి గురించి 1కి 10 చెడు మంచి చెడు మాట్లాడుకొని ఆ అమ్మాయి ఇజ్జత్ ఇంత పెద్ద పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఇజ్జత్ అయితే మనం తీయకూడదు. ఏది ఉన్నా ఆయన బయటకు వచ్చి ఒక చిన్న వాయిస్ ఇచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది మొత్తం మనం కూడా చెప్పుకుంటాం. ఇంకా కొరియోగ్రాఫర్ సంఘానికి సంబంధించి కూడా వెంటనే తీసేయాలి, సస్పెండ్ చేయాలి. అలాగే ఫిలిం ఛాంబర్ కూడా సస్పెండ్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అది ఎక్కడైనా ఉంటది. ఇప్పుడు మహిళా సంఘాలు ఉంటాయి, మామూలుగా ఉంటాయి. మహిళా సంఘాలు వచ్చి యూనియన్ కడుగుతారు, ఏం చేశారంటే సస్పెండ్ చేసినామని చెప్తారు అంతే. నువ్వు ఇంకా సస్పెండ్ చేయాలంటే ఏమనుకుంటున్నావు రా అంటారా. అందుకోసమే సస్పెండ్ అనేది కామన్. అది పార్టీలో కానీ ఎక్కడైనా కానీ. ఇప్పుడు పోలీసు వాళ్ళు డైరెక్ట్ తీసుకోగానే వాడు మర్డర్ చేసి అనుకో డైరెక్ట్ కోర్టు కేసు వేస్తారు. అది కోర్టుకు వేయకుండా దాని కోసును దాన్ని తిప్పిరు అనుకో వాళ్ళకే తప్పు. ఇంకా దేనికి ఉండేవాళ్ళు దానికి ఉంటారు. ఇప్పుడు ఈమె కేసు పెట్టింది ఆయన మీద, ఆయన జానీ మాస్టర్ పత్తా లేడు. ఆయన వచ్చి ఒక వీడియో పెడితే కానీ ఈ పోలీసులు మొత్తం అమ్మాయికి మొత్తం సెట్ చేసి నిజమా కాదా అని మొత్తం ఆరాధించి జైలుకు పంపిస్తారు. లేదు ఇది తప్పుడు శిక్ష అనుకో దీన్ని పరిష్కారం చేసేస్తారు. ఓకే, అంటే చాలా మంది జనాలకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది మాస్టర్ గారు. ఎందుకంటే కొరియోగ్రఫీకి సంబంధించి కూడా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, లైక్ వేరే కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు, ఎక్కడ నుంచి వస్తూ ఉంటారు, గ్రూప్ ఆఫ్ డాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి అని చెప్పి. కమిట్మెంట్ కి వచ్చే వారికి అది కమిట్మెంట్ అనేది ఒక పెద్ద పెద్ద ఆర్టిస్టులకే ఉంటుంది ఎక్కువ. పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా పెద్ద సినిమాలు అయితే అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ కూడా కమిట్మెంట్ అడుగుతారు తెలుసా నీకు. యూట్యూబ్ వీడియోలకు కూడా కమిట్మెంట్స్ అడుగుతారు. కానీ అది ఏం చేసుకుంటారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవడి భార్య అయినా లైట్ బంద్ చేస్తే ఐశ్వర్య ఆయనే, ఓకేనా కాదా. అంత ఉన్న తర్వాత కూడా వీళ్ళకి ఎందుకు ఇంత తిరుగుడు. ఎక్కడ చూసినా ఒక 5 లక్షల కెమెరా పెట్టడం, ఆఫీసులలో తీసుకుపోవటం, లేదా పెద్ద పెద్ద మంచిగా చేసి అమ్మాయిలకి కింద కామెంట్ పెట్టడానికి పెద్ద హీరోయిన్ అవకాశం ఇవ్వగానే ఆమె పొంగిపోయి మొత్తం ఇడికి రావటం. మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడ ఏముండదు, అంతా అయిపోయిన తర్వాత నన్ను మోసం చేసిర్రు సార్. అంటే సిగ్గుండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు సినిమా ఫీల్డ్కి. అవన్నీ ఆలోచించుకొని రాండి. అంటే సినిమా ఫీల్డ్ విమర్శిస్తున్నారా మీరు? చెప్పుతున్నా. ఇప్పుడు సినిమాలలో అందరు హీరోయిన్లు గారు, అందరు హీరోలు గారు. అవును, అది కరెక్టే. అవునా కదా. సినిమా హీరోయిన్లు అయితా అనే వాళ్ళు ఆలోచించుకొని రాండి అంటున్నా. ఆలోచించుకొని వచ్చే వాళ్ళకి ఈ 3 తెలుసుకోండి అంటున్నా. అంటే సిగ్గుండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు అని చెప్తున్నా. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ బషీర్ మాస్టర్ నన్నే మోసం చేశారంటే మీరెంత అండి. కార్డు ఇప్పిస్తా అని చెప్పి నన్నే మోసం చేశారు. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సినిమా ఫీల్డ్ అవసరం లేదు, చేతిలో మొబైల్ ఉందని మీకు ఆల్రెడీ చెప్పిన. మీ మొబైల్లో నువ్వే హీరో కావచ్చు. సినిమా కంటే కూడా సోషల్ మీడియాలో ఉన్నంత టాప్ పొజిషన్ ఎక్కడా లేదు ఇప్పుడు. అది అర్థం చేసుకోండి. మీరు మంచిగా రీల్స్ చేసుకోండి, మీకంటూ టాలెంట్ చూపించుకోండి, మీరు సోషల్ మీడియాలో మంచి పొజిషన్కి రండి. మీరే ఒక సినిమాలో పిలిచిస్తారు. ఏదో మీరు నాకు అది ఇస్తారు ఇది ఇస్తారని చెప్పి అమ్మా నాన్న ఇడిచిపెట్టుకొని వచ్చి ఏదో చేసుకొని సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది తప్పు. రైట్. అసలు చివరిగా ఏం చెప్తారంటే మీ డాన్సర్ సంఘం నుంచి కానీ లేకపోతే మీ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి కానీ సో ఇలాంటి ఇలాంటి మచ్చలు వస్తున్నాయి, రావాలన్నా కూడా భయపడే సందర్భాలు మనం ఉన్నాం. సో జనాలకు ఏం చెప్తారు మీరు? నేను తెలంగాణ సినిమా డాన్స్ డైరెక్టర్స్ జనరల్ సెక్రటరీగా చెప్పేది ఏంటంటే, ఏ అమ్మాయినైనా అసిస్టెంట్ అయినా లేకపోతే సైడ్ డాన్సర్ అయినా వాళ్ళని గౌరవించాలి, ఓకేనా. ఇంకోటి కూడా ఏంటంటే, వీళ్ళు తెలుసు ఇలా అవుతున్నాయని తెలుసు కూడా వీళ్ళు ముందు అడుగేయద్దు, ఓకేనా. ఇలా అవుతుందని తెలుసు కూడా ముందు అడుగేయద్దు మీకే మేడమ్స్ అందరికీ. ఎందుకంటే అవకాశం అనేది రాకపోయినా ఏం కాదు. మీరు ఒకళ్ళకి అన్నీ అడిగినాయని ఇచ్చి మీ జీవితం ఖరాబ్ చేసుకొని ఇంకొకళ్ళకి అడిగినాయని ఇచ్చి జీవితం ఖరాబ్ చేసుకొని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు.